హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10x ప్రమేయ ఆవర్తనము అని అడిగారు. సో దీని ప్రమేయ ఆవర్తనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan ఆఫ్ x plus 2x plus 3x plus and so on plus 10x అవుతుంది. దట్ ఈక్వల్ టు tan ఆఫ్ x కామన్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 అవుతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇక్కడ 10 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 10 ఇంటూ 10 ప్లస్ 1/2, 2 1s 2 5s. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి. tan 5 ఇంటూ 11 55. సో tan 55x అవుతుంది. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీరియడ్ ఆఫ్ tan x బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో పీరియడ్ ఆఫ్ tan x పై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 55. సో పై బై 55 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, π/2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ పై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 అయినప్పుడు కాస్ 3 ఆల్ఫా విలువ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ కానీ డ్రా చేసుకున్నట్లయితే చూడండి, ఇది ఆల్ఫా, సైన్ ఆల్ఫా 3/5 కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. పైథాగరస్ థియరం అప్లై చేస్తే బీసీ అనేది 4 అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే π/2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ పై అనమాట. అంటే ఆల్ఫా వాల్యూ అనేది π/2 పై మధ్యలో ఉంటుందంటే 90 ప్లస్ థీటా అవుతుంది. 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ అమ్మ, రెండవ పాదంలో ఉంటుంది. రెండవ పాదంలో సైను, దాని ఇన్వర్స్ కొసీక్ మాత్రమే పాజిటివ్ అవుతాయి. ఇక్కడ మనల్ని క్యాలిక్యులేట్ చేయముంది కాస్ 3 ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో కాస్ 3 ఆల్ఫా అంటే ఫార్ములా ఏమవుతుందంటే కాస్ 3 ఆల్ఫా వచ్చేసి 4 కాస్ క్యూబ్ ఆల్ఫా మైనస్ 3 కాస్ ఆల్ఫా అవుతుంది. సో 4 కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి సైను కొసీకే పాజిటివ్ కాబట్టి కాస్ ఆల్ఫా అంటే ఏమవుతుందంటే ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే కాస్ ఆల్ఫా వచ్చేసి -4/5 అవుతుంది. సో 4 ఇంటూ -4/5 హోల్ క్యూబ్ -3 ఇంటూ -4/5. సో 4 ఇంటూ -4 4s 16 4s వచ్చేసి 64 అవుతుంది బై 125. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s 12/5. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 125 ఎల్సిఎం అవుతుంది. 4 ఇంటూ -64 వచ్చేసి -256 అవుతుంది. ప్లస్ 5 25s కాబట్టి 25 12s 300. సో 300 - 256 44 బై 125. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ ఆల్ఫా 2 అయితే సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ పవర్ ఎన్ ఆల్ఫా అన్నారు. సైన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ ఆల్ఫా 2 అని చెప్పి ఇచ్చారు. సో సైన్ ఆల్ఫా అంటే సైన్ 90, ఆల్ఫా అనేది 90 తీసుకోండి. అలాగే ఇక్కడ కొసీక్ ఆల్ఫా కూడా 90, కొసీక్ 90 తీసుకుంటే అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయి. అంటే ఆల్ఫా అనేది 90 డిగ్రీస్ అవుతుంది. సో సైన్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ కొసీక్ పవర్ ఎన్ ఆల్ఫా అంటే సైన్ పవర్ ఎన్ 90 డిగ్రీస్ ప్లస్ కొసీక్ పవర్ ఎన్ 90 డిగ్రీస్. సో సైన్ 90 అంటే 1 పవర్ ఎన్ ప్లస్ కొసీక్ 90 కూడా 1 కాబట్టి 1 పవర్ ఎన్. సో 1 + 1 2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ 2 θ బై 1 +
కాస్ 2 తీటాని సూక్ష్మీకరించగా అని చెప్పిచ్చారు. సైన్ 2 తీటా అంటే 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ 2 తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా -1 +1 -1 క్యాన్సిల్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా బై 2 కాస్ స్క్వేర్ తీటా 2 క్యాన్సిల్ స్క్వేర్కి కాస్ క్యాన్సిల్ అయిపోతే సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 0 లెస్ దాన్ తీటా లెస్ దాన్ π/16 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ 8 తీటా అని అడిగారు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2 కామన్ చేద్దాం. 2 కామన్ చేస్తే 1 ప్లస్ కాస్ 8 తీటా అవుతుంది. 1 ప్లస్ కాస్ 8 తీటా 1 ప్లస్ కాస్ 8 తీటాకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ 8 తీటా బై 2 అంటే 2 కాస్ స్క్వేర్ 4 తీటా అవుతుంది. సో రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏమవుతుందమ్మా 2 కాస్ స్క్వేర్ 4 తీటా అవుతుంది. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఈ 2 2s నుంచి 1 2 రాయండి. కాస్ స్క్వేర్ 4 తీటా అంటే కాస్ 4 తీటా అవుతుంది. సో ఇక్కడ కూడా 2 కామన్ చేస్తే 1 ప్లస్ కాస్ 4 తీటా. సో రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ 4 తీటా అంటే 2 ఇంటూ కాస్ స్క్వేర్ 2 తీటా అవుతుంది. సో 2 ఇంటూ 2 రూట్లోంచి బయటకు రాస్తే 2 అవుతుంది. కాస్ స్క్వేర్ 2 తీటాకి రూట్కి క్యాన్సిల్ అయిపోతే కాస్ 2 తీటా వస్తుంది. 2 కాస్ 2 తీటా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి 1/sin 10 degrees మైనస్ √3 కాస్ 10 degrees వాల్యూ అడిగారు. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే సైన్ 10 degrees ఇంటూ కాస్ 10 degrees కాస్ 10 వన్స్ కాస్ 10 మైనస్ √3 సైన్ 10 అవుతుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని 2 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటూ కాస్ 10 మైనస్ √3 సైన్ 10 బై 2 సైన్ 10 ఇంటూ కాస్ 10 అవుతుంది. సో రైట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ 2ని అలాగే ఉంచి మరలా 2 ఇంటూ 1/2 చేయండి. అంటే ఏమవుతుందంటే కాస్ 10/2 మైనస్ √3/2 ఇంటూ సైన్ 10 అవుతుంది బై 2 సైన్ 10 కాస్ 10 అంటే సైన్ 2 ఇంటూ 10 అవుతుంది. సైన్ 2 తీటా ఫార్ములాలోకి అప్లై చేసాం. సో 2 ఇంటూ 2 4 1/2 అంటే సైన్ 30 ఇంటూ కాస్ 10 మైనస్ కాస్ 30 ఇంటూ సైన్ 10 ఓకే బై సైన్ 20. సో 4 ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ 30 మైనస్ 10 బై సైన్ 20. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక 4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సైన్ 34 ప్లస్ కాస్ 64 మైనస్ కాస్ 4 degrees వాల్యూ అడిగారు. సో సైన్ 34 degrees ప్లస్ కాస్ 64 degrees మైనస్ కాస్ 4 degrees. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. సైన్ 34 ప్లస్ కాస్ 64ని కాస్ 34 ప్లస్ 30గా రాసుకోండి. అలాగే మైనస్ కాస్ 4 degreesని కాస్ 34 మైనస్ 30గా రాసుకోండి. సో సైన్ 34 ప్లస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ 34 ఇంటూ కాస్ 30 మైనస్ సైన్ 34 ఇంటూ సైన్ 30. అలాగే మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ 34 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 34 ఇంటూ సైన్ 30 అవుతుంది. సో సైన్ 34 ప్లస్ కాస్ 34 ఇంటూ కాస్ 30 అంటే √3/2 మైనస్ సైన్ 34 ఇంటూ సైన్ 30 మైనస్ కాస్ 34 ఇంటూ కాస్ 30 అంటే √3/2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ 34 ఇంటూ సైన్ 30. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
సో సైన్ 34 మైనస్ ఇక్కడ సైన్ 34 ఇంటూ హాఫ్ మైనస్ సైన్ 34 ఇంటూ హాఫ్, సైన్ 30 వాల్యూ హాఫ్ కాబట్టి. సో సైన్ 34 హాఫ్ సైన్ 34 హాఫ్ సైన్ 34 ఏమవుతుంది, మైనస్ సైన్ 34 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈక్వల్ టు 1/4 ఇచ్చారు. అలాగే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు 1/3 ఇచ్చి tan ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 అన్నారు. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వైని ఎలా రాస్తామంటే 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ y/2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ y/2గా రాస్తాం, ఈక్వల్ టు 1/4 అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈక్వల్ టు 1/3 అని ఇచ్చారు. దీన్ని ఎలా రాస్తాం చూడండి, 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ y/2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ y/2గా రాస్తాం, ఈక్వల్ టు 1/3. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు 1/2 చేద్దాం. 1/2 చేస్తే 2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ y/2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ y/2 ఈక్వల్ టు 1/4 బై 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ y/2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ y/2 ఈక్వల్ టు 1/3. 2 క్యాన్సిల్, కాస్ ఎక్స్ మైనస్ y/2 కాస్ ఎక్స్ మైనస్ y/2 క్యాన్సిల్ అయితే సైన్ బై కాస్ అంటే ట్యాన్ ఎక్స్ ప్లస్ y/2 ఈక్వల్ టు 1/4 బై 1/3 ఏమొస్తుంది, 3/4 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 5 tan θ 4 మరియు θ మొదటి పాదంలో ఉన్నప్పుడు 5 sin θ మైనస్ 3 cos θ బై sin θ ప్లస్ 2 cos θ అన్నారు. θ మొదటి పాదంలో ఉంటే అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు పాజిటివ్గానే ఉంటాయి. సో 5 tan θ అనేది 4. ఇప్పుడు tan θ వచ్చేసి 4/5 అవుతుంది. tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్ అవుతుంది. పైథాగరస్ థియరం అప్లై చేస్తే √4² + 5² అంటే √41 వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంటూ సైన్ θ మైనస్ 3 cos θ బై సైన్ θ ప్లస్ 2 cos θ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఇంటూ సైన్ θ అంటే 4/√41 మైనస్ 3 ఇంటూ కాస్ θ అంటే 5/√41 బై సైన్ θ అంటే 4/√41 ప్లస్ 2 ఇంటూ కాస్ θ అంటే 5/√41 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి √41 అవుతుంది. న్యూమరేటర్లో 5 4s 20 మైనస్ 3 5s 15. అలాగే డినామినేటర్లో కూడా ఎల్సిఎం √41, 4 ప్లస్ 2 5s 10. √41 క్యాన్సిల్, 20 minus 15 5, 4 plus 10 14. సో 5/14. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, సైన్ 120 degrees ఇంటూ కాస్ 150 degrees మైనస్ కాస్ 240 degrees ఇంటూ సైన్ 330 degrees అని ఇచ్చారు. సైన్ 120ని సైన్ 90 ప్లస్ 30గా రాయండి. కాస్ 150ని 90 ప్లస్ 60గా రాసుకోండి. మైనస్ కాస్ 240ని 180 ప్లస్ 60గా రాయండి. అలాగే సైన్ 330ని సైన్ 360 మైనస్ 30గా రాయండి. సైన్ 90 ప్లస్ θ అంటే కాస్ θ అవుతుంది. θ ప్లస్లో 30 ఉంది కాబట్టి కాస్ 30. అలాగే కాస్ 90 ప్లస్ θ వచ్చేసి మైనస్ సైన్ θ అవుతుంది. ఇక్కడ θ ప్లస్లో 60 ఉంది కాబట్టి మైనస్ సైన్ 60 మైనస్ కాస్ 180 ప్లస్ θ అనేది మైనస్ కాస్ θ అవుతుంది. θ ప్లస్లో 60 ఉంది కాబట్టి 60 ఇంటూ సైన్ 360 మైనస్ θ మైనస్ సైన్ θ అంటే θ ప్లస్లో 30 ఉంది. సో కాస్ 30 అంటే √3/2 ఇంటూ మైనస్ సైన్ 60 అంటే √3/2. అలాగే మైనస్ ఇక్కడ కాస్ 180 ప్లస్ 60, ఇక్కడ మనకి మైనస్ కాస్ 60 కదమ్మా, మైనస్ కాస్ 60 అంటే 1/2 ఇంటూ మైనస్ సైన్ 30 అంటే మైనస్ 1/2. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ వస్తుందమ్మా. ఇక్కడ ఎల్సిఎం 4
-3 -1, సో -4/4 అంటే -1 వస్తుంది. సో -1 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 2 అని చెప్పి ఇచ్చారు. అయితే tan² θ ప్లస్ cot² θ అడిగారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసేస్తే tan² θ ప్లస్ cot² θ ప్లస్ 2 tan θ ఇంటూ cot θ ఈక్వల్ టు 2² అవుతుంది. సో tan² θ ప్లస్ cot² θ ప్లస్ ఇక్కడ tan θ cot θ క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు 2² అంటే 4, ఈ +2 ఇటు వస్తే -2 అవుతుంది. సో 4 - 2 కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో sin ఆఫ్ b+c/2 యొక్క విలువ అని అడిగారు. ట్రయాంగిల్ ఏబీసీలో ట్రయాంగిల్ ఏబీసీ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో దీని నుంచి b ప్లస్ c అంటే 180 మైనస్ a అవుతుంది. అంటే యాంగిల్ a ప్లస్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c. సో యాంగిల్ b ప్లస్ యాంగిల్ c వచ్చేసి 180 మైనస్ యాంగిల్ a అవుతుంది. సో ఆఫ్ చేస్తే యాంగిల్ b ప్లస్ యాంగిల్ c/2 ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ a/2 అంటే 90 మైనస్ యాంగిల్ a/2 అవుతుంది. సో ఇప్పుడు సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ యాంగిల్ a/2. సో సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. సో కాస్ a/2 వస్తుంది. కాస్ a/2 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కే అని చెప్పి ఇచ్చారు. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కే అయితే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఏమవుతుంది అన్నాడు. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు sin² θ ప్లస్ cos² θ ప్లస్ 2 sin θ ఇంటూ కాస్ థీటా. sin² θ ప్లస్ cos² θ వాల్యూ 1 ప్లస్ 2 ఇంటూ sin θ కాస్ థీటా అంటే k అవుతుంది. సో స్క్వేర్ వాల్యూ ఎంత కాబట్టి sin θ ప్లస్ కాస్ థీటా అంటే √1 ప్లస్ 2k అవుతుంది, లేదా ప్లస్ ఆర్ మైనస్ √1 ప్లస్ 2k అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 3 cos θ ప్లస్ cos 3 θ బై 3 sin θ మైనస్ sin 3 θ అని చెప్పి అడిగారు. 3 cos θ ప్లస్ cos 3 θ ఫార్ములా 4 cos³ θ మైనస్ 3 cos θ బై 3 sin θ మైనస్ sin 3 θ ఫార్ములా 3 sin θ మైనస్ 4 sin³ θ. 3 cos θ మైనస్ 3 cos θ క్యాన్సిల్. 4 cos³ θ బై 3 sin θ మైనస్ 3 sin θ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 sin³ θ ప్లస్ 3 sin θ మైనస్ 3 sin θ క్యాన్సిల్. 4 cos³ θ బై 4 sin³ θ 4 క్యాన్సిల్ అయితే cot³ θ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 270 డిగ్రీస్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 360 అంటే థీటా అనేది 270 ప్లస్ థీటా. 270 ప్లస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకు మాత్రమే పాజిటివ్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ కాస్ వాల్యూ ఇచ్చారు మనకి. కాస్ థీటా వచ్చేసి 5/13 అని ఇచ్చారు. సో sin θ/2 ఫార్ములా √1 మైనస్ కాస్ θ/2. ఓకే, √1 మైనస్ కాస్ θ/2. సో √1 మైనస్ కాస్ థీటా అంటే 5/13/2. సో 13 వన్స్ 13 మైనస్ 5/2 ఇంటూ 13 వస్తుంది. సో √13 మైనస్ 5 అంటే 8/2 ఇంటూ 13, 2 1s 2 4s. సో √4/13 వస్తుంది. √4/13 అంటే √4 వాల్యూ 2 కాబట్టి 2/13. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, sin 50 డిగ్రీస్ మైనస్ sin 70 డిగ్రీస్ ప్లస్ sin 10 డిగ్రీస్ అని ఇచ్చారు. ఇక్కడ sin a మైనస్ sin b ఫామ్లో ఉంది. sin a మైనస్ sin b అంటే 2
కాస్ ఏ ప్లస్ బి బై 2 అంటే 50 ప్లస్ 70 బై 2 ఇంటూ సైన్ 50 మైనస్ 70 బై 2. సైన్ ఏ మైనస్ సైన్ బికి ఫార్ములా 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ 10 డిగ్రీస్. సో 2 ఇంటూ కాస్ 120 బై 2 అంటే కాస్ 60, అలాగే సైన్ ఆఫ్ మైనస్ 20 బై 2 ప్లస్ సైన్ 10. సో 2 ఇంటూ కాస్ 60 1 బై 2, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 2 10s కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ 10 మైనస్ సైన్ 10 ప్లస్ సైన్ 10. సో సైన్ 10కి మైనస్ సైన్ 10కి క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, సైన్ పై బై 5 ఇంటూ సైన్ 2π బై 5 ఇంటూ సైన్ 3π బై 5 ఇంటూ సైన్ 4π బై 5. సో సైన్ పై బై 5 ఇంటూ సైన్ 2π బై 5 ఇంటూ దీన్ని సైన్ పై మైనస్ 3π బై 5గా రాసుకోవచ్చు. సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి అలా రాసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా సైన్ పై మైనస్ 4π బై 5గా రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే సైన్ పై బై 5 ఇంటూ సైన్ 2π బై 5 ఇంటూ దీన్ని ఎల్సిఎం చేస్తే సైన్ పై బై 5 వస్తుంది. అలాగే దీన్ని ఎల్సిఎం చేస్తే దీన్ని 2π బై 5 వస్తుంది. దీన్ని ఎల్సిఎం చేస్తే సైన్ పై బై 5 వస్తుంది. సైన్ పై బై 5 సైన్ పై బై 5 సైన్ స్క్వేర్ పై బై 5 ఇంటూ సైన్ స్క్వేర్ 2π బై 5 వస్తుంది. దీన్ని ఎలా రాస్తామంటే సైన్ పై బై 5 అంటే సైన్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 2π బై 5 అంటే 72 డిగ్రీస్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక సైన్ 36 డిగ్రీస్ వాల్యూ ఎంతంటే దీన్ని సైన్ 36 డిగ్రీస్ వాల్యూ కానీ మనం చూసినట్లయితే రూట్ ఆఫ్ 10 మైనస్ 2√5 బై 4 అవుతుంది. అలాగే సైన్ 72 అనేది కాస్ 18కి ఈక్వల్ అవుతుంది. కాస్ 18 వాల్యూ రూట్ ఆఫ్ 10 ప్లస్ 2√5 బై 4 హోల్ స్క్వేర్ అనమాట. ఈ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఈ స్క్వేర్ రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మనకి 10 మైనస్ 2√5 ఇంటూ 10 ప్లస్ 2√5 బై 4 4 16 వచ్చేసి 256 అవుతుంది. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 4 5 20 బై 256. సో 80 బై 256 అంటే 80 బై 256 అంటే 16 5s 16 6s. సో 5 బై 16 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ సైన్ 2c వాల్యూ అడిగారు. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 కాబట్టి c బదులు మనం 180 మైనస్ ఆఫ్ a ప్లస్ bగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకి సైన్ 2a ప్లస్ సైన్ 2b మైనస్ సైన్ 2c అని ఇచ్చారు. చూడండి ఇక్కడ సైన్ 2a ప్లస్ సైన్ 2bని మనం ఎలా రాస్తామంటే 2 ఇంటూ సైన్ 2a ప్లస్ సైన్ 2bని సైన్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బిగా రాస్తాం. మైనస్ సైన్ 2c అంటే 2 సైన్ సి ఇంటూ కాస్ సి అవుతుంది. 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ సి కాబట్టి ఏ ప్లస్ బి బదులు సి రాసుకోవచ్చు. అలాగే 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 సైన్ సి ఇంటూ కాస్ సి అవుతుంది. సో ఇప్పుడు మనం 2 సైన్ సి కామన్ చేస్తే ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ 2 సైన్ సి కామన్ చేసాం కాబట్టి కాస్ సి రిమైనింగ్ ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి అంటే సి బదులు మనం ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 సైన్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఇక్కడ
ఇక్కడ మనకి సి బదులు ఏ ప్లస్ బి రాసాము, కానీ ఇక్కడ కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. 2 కాస్ ఏ కాస్ బి అవుతుంది. 2 ఇంటూ 2 4. ఓకే, ఫస్ట్ కాస్ ఏ రాయండి, నెక్స్ట్ కాస్ బి, నెక్స్ట్ సైన్ సి రాసుకోండి ఒక ఆర్డర్లో. 4 కాస్ ఏ కాస్ బి సైన్ సి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/13 అని చెప్పి ఇచ్చారు. ఆ వాల్యూ కనుక్కుందాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వైకి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ xy అవుతుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 1/7 ప్లస్ 1/13 బై 1 మైనస్ 1/7 ఇంటూ 1/13 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం 13 7s 91. సో 13 ప్లస్ 7 బై 17 13s 91 మైనస్ 1/91. 91 క్యాన్సిల్ అయిపోతే tan ఇన్వర్స్ ఆఫ్ 20/91 మైనస్ 1 90 అవుతుంది. సో 0 క్యాన్సిల్ అయితే tan ఇన్వర్స్ ఆఫ్ 2/9 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25 ఇచ్చారు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వైకి ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అంటే 4/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 7 స్క్వేర్ బై 25 స్క్వేర్ ప్లస్ వై అంటే 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 స్క్వేర్ బై 5 స్క్వేర్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇంటూ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 7 స్క్వేర్ అంటే 49/625 ప్లస్ 7/25 ఇంటూ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 16/25. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5, ఇక్కడ రూట్ ఆఫ్ 576 అంటే 24/25 ప్లస్ 7/25 ఇంటూ రూట్ 9/25 అంటే 3/5 వస్తుంది. సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం వచ్చేసి 125 అవుతుంది. 4 24s వచ్చేసి 96 ప్లస్ 7 3s 21. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 96 ప్లస్ 21 అంటే 117/125. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 117/125. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 5/13. సో దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ 3/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25/169 ప్లస్ వై అంటే 5/13 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 9/25. సో కాస్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఇంటూ ఇక్కడ రూట్ ఆఫ్ 169 మైనస్ 25 అంటే 144 అంటే 12 వస్తుంది, బై రూట్ 169 అంటే 13 ప్లస్ 5/13 ఇంటూ 25 మైనస్ 9 16 కాబట్టి 4/√25 5 వస్తుంది. సో కాస్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12 3s 36/65 ప్లస్ 5 4s 20/65. సో కాస్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 36 ప్లస్ 20 56/65 వస్తుంది. ఇక్కడ మనకి
సైన్ ఇన్వర్స్ వాల్యూ తెలుసు కాబట్టి దాని నుంచి కాస్ ఇన్వర్స్ కనుక్కుందాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 1 మైనస్ 56/65 హోల్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ ఇన్వర్స్ అంటే ఇది 1 అయిపోయి ఇక మనకి రూట్ ఆఫ్ 1 మైనస్ 56 హోల్ స్క్వేర్ అంటే 3136/4225 వస్తుంది. సో ఎల్సిఎం 4225 మైనస్ 3136 అప్పుడు ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ 1089/4225. రూట్ 1089 వాల్యూ 33/4225 వాల్యూ 65. సో 33/65 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, కాస్ ఇంటూ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 అని ఇచ్చారు. 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ ఆఫ్ 2 tan ఇన్వర్స్ 1/7 అంటే ఏమవుతుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ 1/7 హోల్ స్క్వేర్ అంటే 1/49/1 ప్లస్ 1/49. కాస్ ఇన్వర్స్ అనేది రిమూవ్ చేసేసి ఇంతవరకు చేసేద్దాం. 49 మైనస్ 1/49/49 ప్లస్ 1/49 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి 48/50 వస్తుంది. 224 225 సో 24/25 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఇచ్చారు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 వాల్యూ అడిగారు. సో దట్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 1/3 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 బై క్యాల్కులేషన్ చేస్తే ఇది 8/3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 3 1s 3 3s 2 1s 2 4s. సో టోటల్లీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ రివర్స్ అయిపోయి 3/4 అవుతుంది. సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ 3/4. 4 ఇది 5 సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ పైథాగరస్ థియరం అప్లై చేస్తే 3 వస్తుంది. సో దీనికి మనం tan అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వైకి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 4/3 ప్లస్ 3/4 బై 1 మైనస్ xy అంటే 4/3 ఇంటూ 3/4. 3 3 క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్ ఏదన్నా ఉండి డినామినేటర్లో 0 వచ్చింది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఇది ఎనీథింగ్ బై 0 కాబట్టి ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది tan 90 డిగ్రీస్కి. సో tan ఇన్వర్స్ ఇంటూ tan క్యాన్సిల్ అయిపోతే 90 డిగ్రీస్ అంటే π/2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు π/6 అని ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు π/2. ఈ రెండింటిని యాడ్ చేస్తే కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు π/6 ప్లస్ π/2. π/6 ప్లస్ π/2 అంటే ఎల్సిఎం వచ్చే 6 అవుతుంది. π/6 ప్లస్ π/2 కాబట్టి π ప్లస్ 3π వస్తుంది. సో 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 4π/6. 2 1s 2 2s 2 1s 2 3s. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ π/3 వచ్చిందనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు సైన్ π/3 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు సైన్ π/3 అంటే సైన్ 60 వాల్యూ √3/2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ sin x బై
1 ప్లస్ కాస్ ఎక్స్ అన్నారు. సో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ని ఎలా రాస్తామంటే సైన్ ఎక్స్ అంటే 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అని రాస్తాం. అదే కాస్ ఎక్స్ని ట్యానుల్లో ఎలా రాస్తామంటే 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అవుతుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వచ్చేసి 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అవుతుంది. సో 1 ప్లస్ tan స్క్వేర్ x/2 వన్స్ 1 ప్లస్ tan స్క్వేర్ x/2 ప్లస్ 1 మైనస్ tan స్క్వేర్ x/2 ఈ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయి. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ tan స్క్వేర్ x/2 మైనస్ tan స్క్వేర్ x/2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. 2 tan x/2 బై 2 2 క్యాన్సిల్ అయిపోతే tan ఇన్వర్స్ ఆఫ్ tan x/2 ఓకే దట్ ఈక్వల్ టు x/2. x/2 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 98th బిట్ చూడండి. కాట్ ఇన్వర్స్ 9 ప్లస్ కొసీక్ ఇన్వర్స్ 41 √41/4 అని ఇచ్చారు. దీనికి ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం. కొసీక్ అంటే ఏంటి? హైపోటేనస్ √41 బై ఆపోజిట్ సైడ్ 4 అవుతుంది. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇక్కడ 5 వస్తుంది. సో దీని నుంచి మనం tan ఇన్వర్స్లోకి మార్చుకుందాం. కాట్ ఇన్వర్స్ని కూడా ట్యాన్స్లోకి మార్చుకుంటే tan ఇన్వర్స్ 1/9 అవుతుంది. కొసీక్ ఇన్వర్స్ని కార్డ్స్లోకి మార్చాలంటే ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని కొసీక్ ఇన్వర్స్ని మనం ట్యాన్స్లోకి మార్చుదాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది? 4/5 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/9 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/5. ఆల్రెడీ మనకి ఫార్ములా తెలిసి ఇప్పుడు చాలాసార్లు వేసాం. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y అంటే 1/9 ప్లస్ 4/5 బై 1 మైనస్ 1/9 ఇంటూ 4/5 అంటే x ప్లస్ y బై 1 మైనస్ xy ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం వచ్చేసి 9 5s 45 5 9s ప్లస్ 9 4s 36 బై ఇక్కడ కూడా ఎల్సిఎం 45 45 1s 45 మైనస్ 1 4 4 45 45 క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ 36 ప్లస్ 5 చూడండి ఇక్కడ ఎల్సిఎంలో 9 5s 45 5 1s 5 ప్లస్ 9 4s 36. సో 5 ప్లస్ 36 వచ్చేసి 41 బై 45 మైనస్ 4 కూడా 41. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 tan అనేది 1 ఎప్పుడు అవుతుంది? tan π/4కి 1 అవుతుంది tan 45కి. సో క్యాన్సిల్ అయిపోతే మనకి π/4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.